హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియోలో మీకు అరేబియన్ మహాసముద్రం చూపిస్తాను. అరేబియన్ మహాసముద్రం అంటే పెద్ద పెద్ద కెరటాలు, విజువల్ ఎఫెక్ట్స్ తోటి పెద్ద పెద్ద భారీ కెరటాలు, భారీ శబ్దం తోటి ఉంటది అనుకుంటున్నారేమో. ఏం ఉండదు, చాలా నిశ్శబ్దంగా ఉంటది. ఇందులో వచ్చి కెరటాల కంటే మా ఇంటి దగ్గర ఒక కుళాయి ట్యాంక్ ఉంటది, పెద్ద కుళాయి ట్యాంక్. అందులో వచ్చి కెరటాలు పెద్ద సౌండ్ వస్తుంది, పెద్ద పెద్ద కెరటాలు వస్తాయి. ఇది మరీ దారుణంగా కాలువలోని పిల్ల కాలువలో వచ్చి కెరటాల్లా వస్తున్నాయి. ఇప్పుడు ఈ కారణం ఏంటంటే, ఈ కెరటాలు ఎక్కువ రాకపోవడానికి కారణం ఏంటంటే, ఇది డైరెక్ట్ బీచ్ కాదు. ఇదంతా మీకు పైన ఫోటో కనిపిస్తుంది చూసారు, ఇదంతా పాయ గోదావరి లాగా ఉంది కదా. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఈ పాయలోకి వస్తూ ఉంటది. ఈ పాయలోకి రావడం వల్ల ఎక్కువ ఫోర్స్ లేకపోవడం వల్ల కెరటాలు అనేది తక్కువగా ఉంటాయి. గాలి వల్ల చిన్న చిన్న కెరటాలు వస్తాయి అంతే. దాని వల్ల ఎక్కువ పెద్ద కెరటాలు అన్నవి రావు. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, అంటే ఇంకెప్పుడు కెరటాలు అలాగే ఉంటాయా, ఎప్పుడు కెరటాలు రావా అనుకుంటున్నారు. నైట్ టైం అయితే కనుక కొంచెం పెద్ద కెరటాలు వస్తాయి. నైట్ టైము ఒక 8:30, 9 ఆ టైంలో కొంచెం వాటర్ పెరుగుతుంది కదా. మా భాషలో అయితే పోటు అంటారు. పోటు అంటే ఎక్కువ నీరు, పాటు అంటే తక్కువ నీరు. ఆ పోటు టైంలో ఎక్కువగా వాటర్ వస్తుంది కాబట్టి అప్పుడు కొంచెం పెద్ద కెరటాలు చూసాను. అంటే రీసెంట్ గా ఒక 2 months బ్యాక్ చూసాను అంతే. అదే తెలుసు నాకు.